నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా భారత రాజ్యాంగ పీఠిక చదివి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. అందరూ ప్రతిజ్ఞ రూపంలో ఈ భారత రాజ్యాంగ పీఠికను చదవవలసిందిగా కోరుచున్నాం. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిశీలన ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. అనుకోలేనాడు నొప్పుల కష్టాన్ని తను ఇష్టంగా భరించను. నెట్టుటి గుట్టుబడిన చూసి తన గుండెల బాధను తొలిచేసి నెట్టుటి గుట్టుబడిన చూసి తన గుండెల బాధను తొలిచేసి మన మోకాలను కడిగేసి మల్లె పూగా నిలిచేసే అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతలతో నిలవని దీపం మాతృమూర్తిరా మమతలతో నిలవని దీపం మాతృమూర్తిరా అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతలతో నిలవని దీపం మాతృమూర్తిరా మమతలతో నిలవని దీపం మాతృమూర్తిరా మమతలతో నిలవని దీపం మాతృమూర్తిరా. జాతికి స్వాతంత్రం ఎప్పుడిచ్చింది స్వచ్ఛయి భారతదేశం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఎప్పుడిచ్చింది స్వచ్ఛయి భారతదేశం అడుగడుగున పంటలు పెడుతున్న తోటము భ్రష్టాచారాలకు అవుతుంది విలాపం నడి రోడ్డున సంతతున్న సంధించని సమాజం నడి రోడ్డున సంతతున్న సంధించని సమాజం బతుకుతుంది జగం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకి ఇచ్చింది స్వచ్ఛయి భారతదేశం కడుపులో ఆడదని తెలుసుకుంటారు కారణ్యము లేక మన్ను చంపుతుంటారు కడుపులోని ఆడదని తెలుసుకుంటారు కారుణ్యము లేక మన్ను చంపుతుంటారు పసిపిల్లరమని చూడక మీ కామంతో వాళ్ళ ఒక్కరెన్నో చిరిమి వేస్తా ఉన్నారు అన్నమనికు జన్మనిచ్చి చేసిన మా తప్ప అన్నమనికు జన్మనిచ్చి చేసిన మా తప్ప ఎందుకింతగా నాకు తలపడు తిరిగొప్పు ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వచ్ఛయి భారతదేశం నాయంటూ పూజించని పలుకుతుంటారు ధర్మబంధాలు ఆడదాన్ని వంచిస్తారు భరతమాతకు జయని గర్జిస్తారు భరతమాత తమ్మకిచ్చే విలువ మాకు ఇవ్వరు ఈ చంపబడే మాతనందయాలు మీకు తెలుసా ఈ చంపబడే మాతనందయాలు మీకు తెలుసా ఈ ఆధునికత భరతమాత అంటే మీకు తెలుసా ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం
అంతము, అత్యాచారాలకు అవుతుంది నిలయము. నడిరోడ్డున చంపుతున్న సంధించని సమాజం, నడిరోడ్డున చంపుతున్న సంధించని సమాజం, దినదినదాడుతో ప్రభుత్వం ఈ జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం? ఉన్నతమైన మానవ విలువలతో సమాజంలో ఏ విధంగా మనం ఉండాలి అని అవన్నీ మనం పాటిస్తూ మన చుట్టుపక్కల, అలాగే మన కుటుంబం. మనకు తెలుసు ఇంటికి దీపం ఇల్లాలంటాం. ఇంటికి దీపం ఇల్లాలి, కరెక్టే. ఒక మహిళ తను అన్ని విషయాల పట్ల, అన్ని రంగాల పట్ల అవగాహన పరుచుకొని ఫస్ట్ తన కుటుంబాన్ని బాగుంచుకున్నట్లయితే ఆటోమేటిక్ గా చుట్టూ ఉన్న పరిసరాలు బాగుంటాయి. పరిసరాలు బాగుంటే మన గ్రామం బాగుంటుంది. సో మనం ఏంటంటే అంతకుముందు ఏంటంటే మనకి టెక్నాలజీ లేదు కాబట్టి ఏ తెలిసే కాదు, ప్రపంచంలో ఏ విజ్ఞానం ఉంది, ఏం నడుస్తుందని చెప్పేసి. ఇప్పుడు నేను ఉన్నానండి, చిన్నప్పటి నుంచి నేను నాకు నా డ్రీమ్ ఏంటంటే నేను ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, లేదంటే ఒక సివిల్స్ రాయాలి అని నాకు నా గోల్ ఉండేది. కానీ అప్పుడు నాకు చెప్పేవాళ్ళు లేరు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అటెంప్ట్స్ ఇవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి అని చెప్పేవారు ఎవరు లేరు. మా నాన్నగారు ఒక 4th క్లాస్ ఎంప్లాయీ, మా ఫాదర్ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ మమ్మల్ని చదివించారు. అయితే నేను 1వ తరగతి నుంచి 10 వరకు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నానండి. దాని తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకొని బైపీసీ చదివి ఎంసెట్ రాశాను. ఎంసెట్లో ఏంటంటే నాకు మొక్కల పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఎంసెట్ రాశాను. రాయడం వల్ల నాకు బిఎస్సీ అగ్రికల్చర్ సీట్ వచ్చింది. బిఎస్సీ అగ్రికల్చర్ సీట్ వచ్చింది, గవర్నమెంట్ సీట్. సో ఆ రోజుల్లో ఏంటంటే చాలా మంది ఈ ఫీల్డ్కి వచ్చేవాళ్ళు కాదు. వ్యవసాయ విద్య అనే ఒక కోర్స్ ఉన్నది, చదువుకోవాలి అని అంత తెలిసేది కాదు. మేము వెళ్ళి చదువుకున్నాము. తర్వాత నేను పెళ్ళాక కూడా మా సారు బాగా ఎంకరేజ్ చేసి నన్ను ఉన్నత విద్య కొరకు, అంటే పీజీ కొరకు చదివించారు. సో ఇది నా ప్రస్థానం బ్రీఫ్గా మీకు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక గోల్ పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా మనం వారితో వీరితో పోల్చుకోవద్దు. ఏ విధంగా పోల్చుకోవాలి అంటే ఏదైనా మంచి విషయాల్లో పోల్చుకొని కంపేర్ చేసుకొని మనము డెవలప్ అవడానికి ట్రై చేయాలి. కానీ నాకు ఇది లేదు, అది లేదు అని ఎప్పుడు పోల్చుకోవద్దు. ఉదాహరణకు జనరల్గా సైకాలజీ ఎలా ఉంటుందంటే, బయట ఇప్పుడు పక్కన వాళ్ళకి ఒక మంచి ఇల్లు ఉందండి, మంచి ఇల్లు కొనుక్కున్నారు వాళ్ళు, మంచి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు, మనకి ఇల్లు లేదు. వాళ్ళకు మంచి కారు ఉంది, మనకు లేదు. సో వాళ్ళకి లేదు, వాళ్ళకు ఉంది, మనకు లేదని కంపారిజన్ స్టార్ట్ అవుతుంది అనమాట జనరల్గా ఇళ్లలో. అవునా కాదా? అది ఎవరికైనా సైకాలజీ ఉంటుంది, నాకు కానీ మీకు ఎవరికైనా అందరికీ. కానీ మనం అలా పోల్చుకోవద్దు. మనకున్నంతలో మనం ఏ విధంగా జీవించాలి, మనకున్నంతలో మనము క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఏ విధంగా మనం జీవించాలి, మనం ఏ విధంగా మనకున్న టాలెంట్ తో పైకి మనం డెవలప్ అయ్యి ఏ విధంగా మనము మనకు కావాల్సిన కనీస అవసరాలను సమకూర్చుకోవాలి, మన ఇంటిని ఏ విధంగా చూసుకోవాలి, మన పిల్లలకు ఎటువంటి విద్యను ఇవ్వాలి, సమాజంలో మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత వీలైనంత వరకు సామాజిక సేవ చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మనం చూసుకుందాం, 2020లో మనకు పాండమిక్ వచ్చింది, COVID-19 వచ్చింది. కోవిడ్ వల్ల చాలా ప్రపంచం అంతలో కూడా కొంచెం అల్లకల్లోలం అయిపోయింది. అలాంటి టైంలో చాలా మంది ముందుకొచ్చి సామాజిక సేవలు చేశారు, చాలా. సో ఎప్పుడైనా సరే అవసరం ఉన్న వారికి సహాయపడుతూ మనం ఎంచుకున్న రంగం కానీ వృత్తి కానీ దానిలో ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకొకటి నేను చెప్పదలుచుకుందండి, వ్యవసాయ రంగం కంప్లీట్ గా మేము చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో మహిళలు లేనిదే వ్యవసాయం లేదు. ఎందుకంటారా? తెలుసా? ఎందుకంటే నాట్లు వేసే దగ్గర నుంచి పత్తి విత్తనాలు పెట్టాలన్నా, నాట్లు వేయాలన్నా, పత్తి తీయాలన్నా, మిర్చి నాట్లు వేయాలన్నా, మిర్చి కోతలు చేయాలన్నా కంపల్సరీ మహిళలు ఉండాల్సిందే. మహిళా కూలీలు, మహిళా రైతులు. ఇప్పుడు మనం చూస్తుంటామండి, నాట్లు వేస్తుంటారు కదా,
అంత లేడీసే. అంటే ఏంటి, మనం పంటను పండిస్తున్నాం, మొక్కలు నాటుతున్నాం. ఆ మొక్కలు నాటాక మంచిగా పెరిగి మంచి పంట వచ్చాక 10 మందికి తినడానికి ధాన్యం వస్తుంది కదా, ఆహారం వస్తుంది. అంటే మహిళలు ప్రతి ఒక్క రంగంలో ఉన్నారండి. ఇదని కాదు, చాలా ఇప్పుడు మనం చిన్నవాళ్ళం యాక్చువల్గా చాలా చాలా చెప్పడానికి ఉన్నది. కాకపోతే ఇంకా చాలా చోట్ల అండి, ఇప్పుడు మనకు ఉద్యోగాలు చేసే దగ్గర కానీ బయట కానీ సమాజంలో తప్పనిసరిగా ఆడవారు అంటే చులకన భావం బాగా ఉన్నదండి. మనకి ఎంత టాలెంట్ ఉండనివ్వండి, మనం ఎంత హార్డ్ వర్క్ చేసిన, ఎంత చదువుకున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే, అయినా సరే ఒక మహిళ అంటే మరి తక్కువ చూపే. అది ఎందుకు అర్థం కాదు. మహిళ అంటే తక్కువ చూపు. కాబట్టి మనము మన కుటుంబాలలో ఇప్పుడు మనము చిన్న పిల్లలప్పటి నుంచే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మన సంఘం గురించి, సమాజంలో ఏ విధంగా ఉండాలి, మహిళల పట్ల ఏ విధంగా గౌరవంగా ఉండాలి అనే అంశాలను నేర్పిస్తూ వాళ్ళకి ఏంటంటే చదువుతో పాటుగా సంస్కారాన్ని కూడా, మానవతా విలువల్ని, కుటుంబ విలువల్ని, మర్యాదలు నేర్పుకుంటూ మనం మంచి పెంపకం చేసినట్లయితే రేపటి రోజున నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈరోజు బాలలే రేపటి పౌరులు చక్కటి సమాజంలో చక్కటి పౌరులుగా తీర్చిదిద్దగలిగే బాధ్యత మన మీద ఉంది. మనం చేయగలం కూడాను. ఆ దిశగా మనము కూడా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలం చూస్తున్నాం చాలా సంఘటనలు, అలాంటివన్నీ కూడాను అవి పునరుద్ధం కాకుండా మన కుటుంబం నుంచే మనం బీజం వేసి మన యొక్క ఇంట్లో ఉన్న వాళ్ళని మార్చగలిగినట్లయితే ఆటోమేటిక్ గా సమాజం కూడా మారుతుందని నా అభిప్రాయం అండి. తర్వాత మహిళ అంటే తక్కువ కాదు. ఒక శక్తి స్వరూపిణి. చెడు మీద సంహారం చేయడం కానివ్వండి, పనులు చేయడంలో ఏదైనా నేర్చుకొని చేయగలము అని చెప్పేసి చాలా మంది మనకు ప్రూవ్ చేసి ముందుకు వెళ్తున్నారు. అలాగే మీరు కూడా కొన్ని విషయాలలో మనకు చుట్టూ సమాజంలో కానీ, కుటుంబంలో కానీ కొన్ని సంఘటనలలో మనల్ని కొన్ని పరిస్థితుల్లో తక్కువైపోతాం. నాకు ఎవరు లేరు, ఏంటి ఇలా ఉండే సమస్యలు, నేను ఏం చేయలేనేమో అని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే మనము 1-10 సార్లు మనలో మనము ఆ సమస్యకి పరిష్కారం వెతుక్కుంటే ఆటోమేటిక్ గా ఆలోచనలు ఉన్నప్పుడు కాకుండా ఆలోచనతో మనము కూర్చొని మనల్ని మనం కొంచెం ప్రశాంతంగా అడిగినప్పుడు తప్పనిసరిగా మనకు పరిష్కారం లభిస్తుంది. కాబట్టి మనకు మహిళలందరూ కూడాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా మీకు నచ్చిన రంగాలలో, ఇందాక ఒకరు పరిచయం చక్కగా టీవీ ఛానల్, సో ఇప్పుడు మీడియా కూడా మనకి యూట్యూబ్ ఛానల్స్ చాలా వచ్చాయి. సో ఏ ఒక్కరు కూడా ఈ మానవాళి ప్రపంచంలో ఏ ఒక్క జీవి కూడా తక్కువ కాదు. భగవంతుడు అందరికీ అన్ని సమానంగానే ఇచ్చారు. ఎవరు ఎక్కువగా తక్కువ, అందరూ సమానమే. కాకపోతే మనకుండే కట్టుబాట్లు, మనకుండే సామాజిక, ఆ రోజుల్లో పాతకాలంలో ఉండే సామాజిక కారణాల వల్ల ఈ కుల మతాలలాగా విడగొట్టబడ్డాయి. కాబట్టి ఇప్పటికీ ఇంత ఆధునికత, ఇంత సాంకేతికత ఉన్నప్పటికీ మనం చూస్తున్నాం చాలా చోట్ల కులమత భావాలు, కుల భేదాలు బాగా చూపిస్తున్నారు. అన్ని చోట్ల ఉన్నాయి ఇవి. కులమత భేదాలు ఒకటి, ఆడవారికి ఇంకా తక్కువ చూపు బాగా కనిపిస్తున్నది. ఇవన్నీ కూడా సమస్య పోవాలి. ఏ ఒక్కరితో ఇవి సమస్య పోవు, వెంటనే సమస్య పోవండి. అంటే వెంటనే పోవు, కాలక్రమేణా క్రమక్రమంగా మార్పు రావాలి అంటే ఫస్ట్ మనం మారాలి. మనం ఎలా మారుతాం? మనం మారి మన కుటుంబానికి ఇంకా మార్చినట్లయితే కొంతవరకు సమాజం కూడా మారుతుందని నా అభిప్రాయము. సో మరొకసారి మన మహిళా సోదరులందరికీ కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, డాక్టర్ గారు మేడం చాలా బిజీ ఉన్నప్పటికీ మన కార్యక్రమానికి వచ్చేందుకు మేడం గారికి కూడా మరోసారి ధన్యవాదాలు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా అమ్మగారండి. మా నాన్నగారు చిన్నతనంలోనే చనిపోయారు.
మా నాన్నగారు చిన్నతనంలో చనిపోయారు. తను ఒంటరి మహిళ అయింది కూడా మమ్మల్ని ముగ్గురు అమ్మాయిలేమేనండి మేము. మా ముగ్గురు అమ్మాయిల్ని కూడా మంచిగా చదివించి ఈ స్థాయిలో ఉంచారండి. ఇప్పటికీ కూడా కొంతమంది మహిళలు ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. కానీ ఇప్పుడున్న ఇంటర్నెట్ సమావేశంలో మాత్రం కొంతమంది మహిళలు మగవారికి ధీటుగా అన్ని సమావేశాల్లోనూ వాళ్ళే ఉన్నారు. చూడాలి అంటే మగవారికి ఎక్కడా కూడా తక్కువ కాదండి. మనం ఇదే ఒకటి మనం ఆలోచించుకోవాలి. ఏ వర్క్ లో చూసినా కానీ మగవారి కంటే మనమే ఎక్కువ శక్తి స్వరూపంగా నిలుస్తున్నాము. ఏ వర్క్ చేసినా వాళ్ళకంటే మనమే ఎక్కువ చేస్తున్నాము. ఏ రంగంలో చూసినా కానీ మహిళలు లేని ఏ విషయం కూడా జరగట్లేదు. సో మనం దేంట్లో తక్కువ కాదు. కాబట్టి ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటి అంటే ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చేసిన మహిళా మనులందరికీ అడ్వాన్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన వరుణ్ నాయక్ గారికి, ముఖ్యమంత్రి గారికి, జ్యోతి గారికి మరియు అతను వీర నారీ మహిళలు శాసన కమిటీ మెంబర్స్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ మహిళా దినోత్సవం గురించి శ్రీమతి సుశీల గారు, ఆవిడ ఎంత స్ట్రిక్ట్ అంటే నేను క్లాస్ లో ప్రతి సబ్జెక్ట్ లోనూ ఫస్ట్ రావాలి. ఫస్ట్ రాకపోతే నాకు ఆ రోజు భోజనం ఉండేది కాదు. బయటకు పంపించేసేది, అడుగు మీద కూర్చోబెట్టి అక్కడ చదవాలనేది. ఏంటి నాకు ఇలాంటి తల్లి వచ్చింది, అందరూ ఎంత బాగా చూసుకుంటారో, నా అమ్మ ఏంటి నాకు ఇన్ని శిక్షలు వేస్తుంది అని చెప్పి బాగా తిట్టుకునేదాన్ని నేను. కానీ నాకు తెలిసాను కదా ఆవిడ యొక్క ఆశయం ఏంటండి. నాకు ఎప్పుడు కూడా చెప్పేది, నువ్వు డాక్టర్ అవ్వాలమ్మా, నువ్వు డాక్టర్ అవ్వాలి, నీకు వీలైనంత డాక్టర్ అయ్యాక నువ్వు వీలైనంత తక్కువ ఖర్చులో మన సమాజానికి, మనం ఎక్కడి నుంచి వచ్చామో వాళ్ళ ప్రజలకి నువ్వు సేవ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి కూడా బోధిస్తా ఉండేది. సరే అట్లాగే తీసుకునేదాన్ని. కానీ ఒకసారి ఏమైందంటే చిన్న ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్ లో. నేను 9th క్లాస్ లో ఉన్నట్టున్నాను. తెలుగు పేపర్లో ఏంటంటే ఫస్ట్ బిట్లు ఇస్తారు, బిట్లు ప్లస్ క్వశ్చన్స్ వస్తాయి. బిట్లు ఫస్ట్ చూశాను, చూస్తే అన్ని వచ్చినాయి కదా అనేసి నేను రాసేసాను అనుకున్నాను. మైండ్ లో అన్ని 10కి 10 వచ్చేసాయి, పర్వాలేదు 10కి 10 20 మార్క్స్ వచ్చేస్తాయి అనుకున్నా. థియరీ రాశాక బిట్స్ చేసేసానని పేపర్ ఇచ్చాను. పేపర్ ఇచ్చి ఇంకా నేను బయటకు కూడా రాలేదు, గుర్తొచ్చింది నేను అది ఎంటర్ చేయలేదు కదా, బిట్స్ రాయలేదు కదా అని చెప్పి గబగబా సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇట్లా మిస్ అయిపోయాను, నేను మైండ్ లో అనుకున్నాను కానీ రాయలేదు, కొంచెం అవకాశం ఇవ్వండి అంటే, నువ్వు టీచర్ కూతురు అయితే మాత్రం ఏంటి, మా నాన్నగారికి టీచర్ సార్ అది అని కూడా బతవాలాడు. నువ్వు టీచర్ కూతురు అయితే ఏంటి, గొప్ప ఏంటి, నోరు కూర్చుని వెళ్ళి అన్నారు నన్ను. అంటే ఇంకా నేను బయటకు వచ్చాను. బాబోయ్ ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది, చంపేస్తుంది నన్ను, ఏం చేయాలి, నేను ఇంటికి వెళ్ళను అనేసి ఇంకా చెట్టు కింద కూర్చొని ఏడుస్తుంటే మా ఫాదర్ చూస్తున్నారు, గమనిస్తున్నారు, అటు ఇటు రౌండ్స్ వేస్తూ ఏంటి అమ్మాయి డల్లగా ఉంది ఏంటి అనుకుంటున్నారు. కానీ నా దగ్గరికి రాలేకపోతున్నారు. నేను వెళ్తూ ఉంటే మధ్యలో ఒక కాలువ వస్తుంది, ఆ కాలువలో దూకేసి చచ్చిపోతే బెటర్ ఏమో, మా అమ్మకి నేను ఆన్సర్ చేయలేను అని చెప్పి అనుకున్నా. అట్లాగే వెళ్తుంటే బ్రిడ్జ్ దగ్గర నించుంటే అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. మాస్టర్ గారు అమ్మాయి ఎందుకు అక్కడ నించుందని చెప్పి, ఏంటమ్మా అంటే ఏం లేదు అన్నా అని, ఇంకమ్మ వీళ్ళు ఎవరెవరు చూస్తారు, మళ్ళీ ఇది కూడా బాగోదని చెప్పి ఇంటికి వెళ్ళి అమ్మకి కాళ్ళు పట్టేసుకున్నాను. వెళ్ళగానే కాళ్ళు పట్టుకున్నాను. అమ్మ తప్పు అయిపోయింది, ఇలాగా 10 మార్కులు మిస్ అయిపోయాను, రాశాను అనుకున్నాను కానీ రాయలేదు, టీచర్ బతివలాడినా కూడా నాకు అవకాశం లేదు అని చెప్పంటే, నువ్వు ఇది తప్పు కిందనే, నీకు లైఫ్ లో గుర్తుండాలంటే నీకు నేను పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అనేసి మళ్ళీ ఆ రోజు కూడా 2 days నాకు భోజనం పెట్టలేదు మా అమ్మ. భోజనం పెట్టకపోతే ఇప్పుడు 20 మార్కులు మిస్ అయ్యావు కాబట్టి మిగతా సబ్జెక్టులు ఎలా కవర్ చేస్తావు నాకు తెలియదు, అవి కవర్ చేసి నువ్వు మళ్ళీ క్లాస్ టాప్ వస్తేనే నీకు అన్నం పెడతానని చెప్పింది అనమాట. అంటే ఇంకా నేను నెక్స్ట్ ఎగ్జామ్ కి మళ్ళీ వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఎక్స్ట్రా రాయాలని చెప్పి మొత్తానికి ఆ ఎగ్జామ్ లో అన్నింటిలో టోటల్ లో ఫస్ట్ వచ్చారు. ఆ రోజు మాట్లాడింది మమ్మీ మళ్ళీ నన్ను నాతోటి, ఆమె అంత గట్టినమైన శిక్షలు నాకు ఇవ్వబట్టి నేను ఈ సొసైటీలో ఈ పొజిషన్ లో ఉన్నాను. అందుకని ఎలాంటి కష్టం వచ్చినా కూడా నేను భయపడను, ఎలాంటి డిఫికల్ట్ కేసు వచ్చినా కూడా భయపడను, చేయడానికి ముందు వస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా ఇప్పుడు ఎందుకు అమ్మ గురించి ఎందుకు చెప్పానంటే, మీరు కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తల్లులు ఏం చేస్తున్నారంటే ఎక్కువ గారాబం చేసేస్తున్నారు. గారాబం వల్ల ఏంటంటే పిల్లలు చెడిపోవడం, చెడు దృష్టి, వాళ్ళ ఫోన్ అడగగానే ఫోన్ కొనిచ్చేయడం, బిర్యానీ అనగానే బిర్యానీ తెప్పించేయడం, మూవీస్ అనగానే ఫస్ట్ డేనే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాల్సిందే. ఇట్లాగా అతి గారాబం చేయడం వల్ల సొసైటీకి మంచి పిల్లల్ని ఇవ్వట్లేదు. కాబట్టి మీరు కనీసం మా అమ్మని దృష్టిలో పెట్టుకునైనా సరే, నేను అమ్మలా నేను ఉండలేకపోయాను కానీ నేను కూడా గారాబం చేస్తున్నాను, అది కూడా కరెక్ట్ కదా, నాకు నేనుగా మళ్ళీ కరెక్ట్ చేసుకుని మళ్ళీ పిల్లల దగ్గర గట్టిగా ఉండడం ట్రై చేస్తున్నాను.
మీరు కూడా మీరు అర్థం చేసుకుని పిల్లల్ని అధికారంలో చేస్తే రేపు పొద్దున బాధపడేది మీరే. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా సెటిల్ కాకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. వాళ్ళే కాదు ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలా బ్యాక్ అయిపోతూ ఉంటారు. కాబట్టి మనం తక్కువ కులం నుంచి వచ్చి తక్కువ జాతుల నుంచి వచ్చాం కాబట్టి అదర్ క్యాస్ట్ల కన్నా కూడా మనం 3-4 గింతలు కష్టపడితేనే కానీ సొసైటీలో పేరు రాదు. అలాగే మనకి మంచి కాలేజెస్ కానీ మంచి స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్లో చదవడానికి కానీ మనకు స్థలం ఉండదు కాబట్టి గట్టిగా చదవాలి. ఒక 1 టైం చదివితే మనం 5 times చదవాల్సింది. అలా చదివితేనే మనం ఈ ఎంట్రన్స్ ఇంటికి కోరుకోబడతాం. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఉంటుంది. వాళ్ళకి ఏ మార్కులు వస్తాయో ఎట్లయినా వాళ్ళు సెటిల్ అయిపోతారు. వాళ్ళకి ఒక గోల్ పెట్టేస్తారో గోల్ ప్రకారం వాళ్ళకి అందరూ సపోర్ట్ ఉంటుంది. మనకేంటంటే ఏ సపోర్ట్ ఉండదు. ఏదన్నా పెద్ద దానికి వెళ్ళాలంటే డబ్బులు ఉండవు. కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి కూడా నేను కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచే వచ్చాను. నాకు తెలియదు ప్రైవేట్ స్కూల్ ఎలా ఉంటాయో కూడా తెలియదు అసలు. మా అందరికి ట్యూషన్ కి పంపించండి. అందరూ మా బ్యాచ్ లో అందరూ ట్యూషన్ జాయిన్ అయ్యారు. నేను ఒక్కదానే తప్ప. నాన్నగారు కొంచెం నన్ను కూడా ట్యూషన్ పంపించండి, అందరూ బాగా పెద్ద పెద్ద వాళ్ళతో చదువుతున్నారు, నేను కూడా పోతానంటే నీకు అక్కడ ట్యూషన్కి వెళ్ళేసి ఏం చేద్దాం అనుకున్నా, అక్కడ ఎక్స్ట్రా ఏముంది లవ్లకి ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకున్నా అని చెప్పాను. నాకు అమ్మో ఇంట్లో కూడా వస్తుందా అని చెప్పేసి నేను మానేసి నాకు నేనుగా వాళ్ళ నుంచి ఏమేమి చదువుతున్నారు ట్యూషన్లు అని అడిగి నేను అది ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని అనమాట. అట్లాగే ఇద్దరు ఫాదర్ మదర్ అంత గట్టిగా స్ట్రిక్ట్ గా ఉండబట్టి మేము ముగ్గురు కూడా చక్కగా సెటిల్ అయ్యాము. మా బ్రదర్ కూడా ఇంజనీరు, మా చెల్లి ఇంజనీరు, వాళ్ళు కూడా మా చెల్లి యూకే వెళ్ళింది, మంచిగా సెటిల్ అయింది. మా బ్రదర్ కూడా మంచిగా సెటిల్ అయ్యాడు. సో అలాగే ఫ్యామిలీ సెటిల్ అయితే పేరెంట్స్ ఎంతో ఆనందం. కాబట్టి మనం ఇలా సొసైటీలో ఎంత గొప్పగా ఉండాలంటే ఒక మహిళ చేయగలదు, అది తల్లే చేయగలదు. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్తామనుకున్నాను, మహిళలు ఆరోగ్య విషయంలో కూడా బాగా బ్యాకప్ ఉంటారు. సరిగ్గా అంటే ప్లాన్ ఉండదు, ఎక్కువగా ఎనీమిక్ గా ఉంటారు, టైర్కి భోజనం చేయరు, అంత పిల్లలకు పెట్టేసి పస్తులు ఉంటది. పిల్లలు హ్యాపీగా ఉంటే చాలా నాకు బాగున్నాడు అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఆ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇంకొక విషయం చెప్తా అనుకున్నా, సర్వేలెన్స్ అని ఒక సర్వైకల్ క్యాన్సర్ తప్పించే వ్యాక్సిన్ ఒకటి వచ్చింది. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇది అందరికి ఒకసారి చెప్తున్నాను. తప్పకుండా ఆ వ్యాక్సిన్ చిన్నపిల్లలకి 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ల మధ్యలో వాళ్ళకి కంపల్సరీగా 3 డోసులు తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ తప్పించవచ్చు. ఎందుకంటే లేడీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది సర్వైకల్ క్యాన్సర్ అనమాట. లేడీస్ కి ఎక్కువగా వస్తుంది, దాని తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, తర్వాత ఎండోమెట్రియల్ క్యాన్సర్ వస్తుంది. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఒక చిన్న వ్యాక్సిన్ ద్వారా మనం తప్పించుకొని మన జీవితాలతో హ్యాపీగా ఉండొచ్చు. కంపల్సరీ మీ పిల్లలకి అది కూడా ఇవ్వండి. ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేస్తున్నారు. మీ అందరికీ నా బాధగా ఉన్నాను. మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. ఒక అమ్మ పాటని రావమ్మా.
ఎప్పుడు థ్యాంక్ యూ అండి. గవర్నమెంట్ టీచర్ అండి, తనని కూడా మాతో 2 విషయాలు మహిళల గురించి షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ఈ మహిళా దినోత్సవం అంటే ఏంటి? దీన్ని మనమే ఎందుకు జరుపుకోవాలి? అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మహిళా దినోత్సవం అనేది 1908లో న్యూయార్క్ లోని మహిళల కంట ఎప్పుడు ఒక ఉద్యోగానికి, అంటే మీరు మామూలుగా మిరప తోటలకి పత్తి తీయడానికి వెళ్తారు కదా, రోజంతా పని చేస్తూ ఉండాలి వాళ్ళు. ఉదయం వెళ్తే నైట్ వరకు పని చేస్తూనే ఉండాలి. అలా పని గంటలు ఎక్కువయ్యి, అలాగే వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు సరి అయిన జీతాలు ఇవ్వక అలా ఇబ్బందులు పడుతూ ఆ రోజుల్లో న్యూయార్క్ లోని 1908లో మహిళలందరూ కూడా ధర్నాలు చేసి మరి ఈ మహిళా దినోత్సవాన్ని సాధించుకున్నారు. అందుకనే ఈరోజు అప్పుడు అక్కడ ప్రభుత్వాలు చెప్పారనమాట, ఫిబ్రవరి లాస్ట్ వారాన్ని అంటే మార్చి 8ని మహిళా అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకోవాలి అనేసి. అలానే ఈ మహిళా దినోత్సవంలో భాగంగా ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు రాజకీయంలో, సాంఘికంగాను, అలాగే ఒక టీచర్ గాను, ఒక డాక్టర్ గాను, అలాగే ఒక ఉపాధ్యాయురాలుగా గాను రావడం జరుగుతుంది. ఈ యొక్క మీటింగ్ కు వచ్చిన మహిళలందరికీ పేరు పేరిన జేబీములు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవటం కారణం ఏంటో 2 ముచ్చట్లు చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్ 1909లో స్టార్ట్ అయింది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది. ఈ మహిళలకు ఇవాళ మనం కూర్చొని మీటింగులు పెట్టుకోవడం కారణం ఆనాడు మహిళలు పోరాటం చేసింది 1909లో స్టార్ట్ అయింది. 1911లో మహిళా శక్తి మీద మీటింగులు, ధర్నాలు, ర్యాలీలు, రకరకాలుగా మహిళలు బయటకు వచ్చి ఈ యొక్క మహిళల శక్తిని, మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు. 1911లో 1977లో మనకు స్వతంత్రం వచ్చింది. మహిళలకి సమాన హక్కులు కల్పించాలని ఆనాడు అంబేద్కర్ గారు శాతం రిజర్వేషన్లు పెరగాలని మన హిందూ కోడ్ బిల్లు ఆ రోజు మన నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారు ఆమోదించిండు. 60% మహిళలకు రిజర్వేషన్లు పెరగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు శాసనసభలో రూపొందించిండు. ఇవాళ మనం అందరం ఆ రోజు మహిళలు కనీసానికి 18 గంటలు పని చేస్తే పసిపిల్లలకు కూడా పాలు ఇవ్వాలన్నా కూడా వాళ్ళ కాడికి పర్మిషన్ 1 నిమిషం కూడా ఇవ్వని పరిస్థితి. అటు పక్కన ఉయ్యాలలో పిల్లలు వేసుకుంటూ ఇటు పని చేసేవాళ్ళు. 18 గంటల పనిని 8 గంటల వరకు చేసిన మన మహిళలు బయటకు వచ్చి ఇవాళ మనం బయటకు వచ్చి మీటింగులు పెట్టుకొని మన మహిళా శక్తుల మీద మనం మాట్లాడగలుగుతున్నాం అంటే ఆనాడు చేసిన ఆ మహిళలు, వాళ్ళు ఏమి లేని రోజుల్లే మహిళల గురించి పోరాటం చేశారు. ఇవాళ మనకు అన్ని హక్కులు వచ్చినాక
ఏ మహిళ బయటికి రారు. ఇవాళ ఏ మహిళను బయటకు వస్తే ఒక విధానంగా అందుకోవాలంటే మన మహిళలకు మనకే శత్రువులు. ఒక మహిళ గురించి ఎవరు ఆలోచించరు. ఆమెకు అంబో ఆ మంచిది కాదు, ఆ చెడ్డది అన్నది మన మహిళలే మన మహిళల గురించి మాట్లాడుకుంటాను. అది కాదు సమస్య. ఒక మహిళకు అన్యాయం జరిగింది అంటే ఎందుకు జరిగింది అనేది ప్రతి మహిళని మనం ప్రశ్నిస్తే ఆ మహిళకు న్యాయం జరుగుతుంది. కానీ అలా కాదు, బయటికి వెళ్ళింది, ఒక బలుపు ఎక్కువైంది, ఒక పొగరు ఎక్కువైంది అని మన మహిళలే మనం నిందించుకుంటున్నాం. మనకు హక్కులు ఏం చేస్తాయి? ప్రతి ఒక్క మహిళ, ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆ యొక్క మహిళ కాడ నిలుచొని మాట్లాడితే తప్పకుండా మనకు స్వతంత్రం వస్తుంది. 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇంతవరకు మనకి ఏం జరిగింది? అంబేద్కర్ గారు ఆ రోజు 60% మహిళా రిజర్వేషన్లు పెరగాలని ఆ రోజు ఆయన చట్టసభల్లో ఆయన రాజీనామా చేసిండు. ఎవరు? నెహ్రూ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఈ రోజు కూడా 30% రిజర్వేషన్లు అంటారు. అవి ఎవరికి వస్తాయో తెలియదు. మనలాంటి పేదవాళ్ళకైతే రావు. ఎప్పుడు మనం చాకిరీ చేసుకుంటేనే బతికేది. ఇవాళ మహిళ లేనిది ఏది లేదు. మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుద్ది. మహిళ బయటకు వచ్చిందంటే ఆమెకు సపోర్ట్ ఇవ్వాలే గాని ఆమెకు నిందలు వేయకూడదు. ప్రతి మహిళ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఒక మహిళ మీద ముద్ర వేసినప్పుడు ఏంటి ఆ ముద్రని నిలదీసి అడిగితే ఇలా మనకు హక్కులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క మహిళ మీరెవరైనా సరే ఒక మహిళకి ఏదైనా జరిగిందంటే ఆమెకు సపోర్ట్ చేయండి. దయచేసి నిందలు వేయమాకండి. ఆ మనిషికి న్యాయం జరిగేదాకా మీరు సహాయం చేయకపోయినా మాటలు తగ్గించుకొని మీరు ఇప్పటికైనా మనకు హక్కులేంటి, మన మీద జరిగే దాడులేంటి, మనం ఎందుకు పోరాటం చేయకూడదు, ఎందుకు ప్రశ్నించకూడదు, మేము ఎందుకు ఇప్పుడు డాక్టర్ గా చేస్తున్నాం, యాక్టర్ గా చేస్తున్నాం, ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కూడా చేసినాం. మనం ప్రతి దాంట్లో విమానం దొరుకుతున్నాం, లారీలు దొరుకుతున్నాం, ట్రాక్టర్లు దొరుకుతున్నాం, అన్ని ప్రతి దాన్ని మనం చేస్తున్నాం. మనకు హక్కు ఉంది. మనం లేనిది ఏది లేదు. కాబట్టి మన అందరం కూడా ఐక్యతగా ఉండి ఆనాడు చేసిన ఈ మహానీయుల పేర్లతోటి మనం ఎందుకు నిలబడొద్దు? వాళ్ళకి ఆ రోజుల్లో తినడానికి కూడా లేదు. అంబేద్కర్ గారు భార్యకు కనీసానికి ఆయన చదువుకుంటానికి పోతే భర్తకు సపోర్ట్ చేసి 4 పిల్లలని ఉపాసం ఉంచి భర్త ఇవాళ భారత రాజ్యాంగంలో మనం నిలబడగలుగుతున్నామంటే రమాబాయి త్యాగం ఆమెది. సావిత్రిబాయికి అసలు చదివే రాదు. ఆమెకు చదువు లేదు. ఆమెకు 9 సంవత్సరాల అమ్మాయిని 14 సంవత్సరాల పూలే గారు పెళ్లి చేసుకొని గదిలో సంసారం చేయకుండా చదువు నేర్పిండు భార్యకి. ఇవాళ ఆమె చదువుకొని ప్రతి మహిళ చదువుకోవాలని ఆమె చదువు నేర్పి ఇవాళ మన రాష్ట్రానికే ఆమె ఒక ఉపాధ్యాయురాలు అయింది. కాబట్టి ఇవాళ సాగలైలమ్మ 10,000 లక్షల ఎకరాల భూముల్ని పేద ప్రజలకు పంచింది. ఆమె మీద ఆమెకు అక్షరం ముక్క రాదు. దున్నేవాడికే భూమి దక్కాలని కొంగు నడుముకు చుట్టి దొరల్ని రజాకారులను తరిమి కొట్టింది వీరవనిత. అలాగ మనం అందరం తయారు కావాలి. ఇలా ఫాతిమా షేక్ ముస్లింస్ వాళ్ళు ఈ రోజు బయటికి రారు. ముసుగు తీస్తే తప్పంటారు. ముసుగేసుకొని పోవాలి. ఇలా మహిళ బయటికి రాదు. అలాంటి వ్యక్తి కూడా నేను కూడా ఒక మహిళని అని బయటకు వచ్చి ప్రతి మహిళకు నేను కూడా చదువు చెప్తానని సావిత్రిబాయి పూలే తోటి చేతులు కలిపి ఆమె ఇల్లు స్కూల్ చేసింది. కాబట్టి బెల్లి లలిత ఇవాళ మన తెలంగాణ రావటం కారణం బెల్లిల పాటల వల్లనే. ఆమె ఒక్కొక్క పాటకి ఆమెని 70-90 ముక్కలు చేశారు. 18 ముక్కలు చేసి ఆమె మన తెలంగాణ కోసం పాటలు పాడితే తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాల్లో అనే పాటకి అది మన అప్పుడున్న చంద్రబాబు నాయుడుకి ఈమె ఉంటే మనకు ఆటలు సాగవు అనేసి ఆమెని 18 ముక్కలు చేసిరు. ఆమె దేంట్లో ఒక కంపెనీలో పనిచేసింది. అట్లాంటి మహిళలు వాళ్ళు ఫోటోలు పెట్టుకొని మనం ఇంత ధైర్యంగా మనం మాట్లాడుతున్నాం అంటే వాళ్ళ త్యాగమే. కాబట్టి దయచేసి మహిళలందరూ అర్థం చేసుకోవాలి. సపోర్ట్ చేయకపోయినా
మాటలతోటైనా మాకు సపోర్ట్ చేయండి. మీరు బయటికి రాకపోయినా మాకు సపోర్ట్ ఉండండి, మేము చేస్తాము. మీరు చేయండి, మేము నిలబడతామని మాకు ధైర్యం ఇవ్వండి. మహిళకు మహిళ శత్రువులు కామాకండి. 100 మంది అంటారు, నువ్వు అనరాదమ్మా అని, నువ్వు అనలేవా హాడు అని, నువ్వు అనరాదా అన్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలి మనం. ఆమెను ఎందుకు అనాలి, నువ్వెందుకు ఆమెను అనమని చెప్తున్నావని ఎవరైతే చెప్తారో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. కానీ మహిళల మీద, సాటి మహిళల మీద మాటలు అనకుండా మహిళ శక్తిగా బయటికి రావాలి. మన హక్కుల్ని మనమే సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే. అగ్రవర్ణ కులాలు తప్ప నిమ్మ జాతులకు స్థానమలేదని ఈ భారతదేశ ప్రజలందరికీ సమానత్వమే కల్పించాలని బహుజనులందరూ ఎందుకు